హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ క్యారెట్ బంగాళదుంప ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఎవరైనా క్యారెట్ తినని వాళ్ళు ఉంటే ఇలా క్యారెట్ని బంగాళదుంపతో కలిపి ఫ్రై చేస్తే భలే ఇష్టంగా తింటారండి. హెల్త్కి చాలా మంచిది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము 3 క్యారెట్లు 2 బంగాళదుంపలు తీసుకొని పైన పీల్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. ఇదిగోండి ఇలా చూపిస్తున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నాము. పొటాటోని ఎప్పుడైనా కట్ చేసుకోగానే వెంటనే వాటర్లో వేసుకోవాలండి, లేదంటే కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు బంగాళదుంప క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, ఎండుమిర్చి వేసుకుంటున్నాం, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాం. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క అండి, చూసారు కదా, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా తురిమి వేసుకుంటున్నాం. మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయినా వేసుకోండి. ఇది వేయడం వలన మంచి అరోమా వస్తుందండి, ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టి భలే బాగుంటుందండి. పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ క్యారెట్ మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపని వేసుకుందామండి. బంగాళదుంపని క్యారెట్ని కలిపి వేసుకోకూడదు, ఎందుకంటే క్యారెట్ మగ్గడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బంగాళదుంప తొందరగా మగ్గిద్ది. అందుకని ముందు క్యారెట్ మగ్గించుకున్న తర్వాత అప్పుడు పొటాటో వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మగ్గేటప్పుడే సాల్ట్ వేసుకోవడం వలన తొందరగా మగ్గుతాయి అండ్ ఈ సాల్ట్ కూడా క్యారెట్కి ఆ బంగాళదుంపలకి బాగా పట్టి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకుందాం, మూత పెట్టి మగ్గించుకుందాం. చక్కగా మగ్గాయండి ఈ క్యారెట్, ఈ పొటాటో అన్నీ పర్ఫెక్ట్గా మగ్గింది. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుందాము. కారం మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఇలా కొంచెంసేపు వేయించుకోవాలి. పర్ఫెక్ట్గా రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. క్యారెట్ పొటాటో ఫ్రై వేడి వేడి రైస్లో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు క్యారెట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా బంగాళదుంపతో కలిపి ఫ్రై చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకి మాత్రమే కాదండి, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేనిలోకైనా కూడా మ్యాచ్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇది కంపల్సరీగా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మేము మా ఇంట్లో క్యారెట్ బంగాళదుంప ఫ్రై ఏ విధంగా చేస్తామో చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.